రాజ్యాంగబద్ధమైన చట్టసభలను గౌరవించాలనేది తమ డిమాండ్ అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ ప్రకారం సభను ప్రభుత్వాన్ని నడపాలని అన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చట్టాలను తొంగలో తొక్కి ఇష్టానుసారంగా నడుపుతున్నారని విమర్శించారు. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ కూడా జరగలేదని బొత్స చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధమైన అంశం అన్నట్లు కాకుండా వ్యక్తిగత విషయంలో చూడడం దారుణమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా సభల్లో ఆ గౌరవాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనేది రాజ్యాంగం నిర్దేశం. దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని తొంగలోకి తొక్కి చట్టాలను చేతిలో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్టసభలు ఉన్నాయో శాసనసభ కానీ శాసన మండలి కానీ వాటిని తాలూకు ఉద్దేశాన్ని తొంగలో తొక్కి ఇచ్చారాజ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం. దానికి ఉదాహరణ మన జరిగిన 2-3 ఇన్సిడెంట్లు కూడా నిన్న. దానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తరఫున సరైన వివరణ కానీ వారి నుంచి స్పందన కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిణామాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పరిణామాలు జరగలే. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎప్పుడు కూడా పరిణామాలు జరగలే. ఎంతో మంది మహానుభావులు ఈ తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించిన నేపథ్యం, కొనసాగిన నేపథ్యం మనం చూసాం. కానీ ఎంత దౌర్జన్యంగా ఏకపక్షంగా ఇది రాజ్యాంగబద్ధమైన అంశమని కాకుండా ఇది ఏదో పార్టీకి సంబంధించింది, వ్యక్తిగతానికి సంబంధించింది, ఒక ప్రైవేట్ సంస్థలాగా